అడ్వాన్స్డ్గా ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్స్, గ్యాస్ట్రైటిస్, ఇప్పుడు మలబద్ధకం లాంటి సమస్యలు చాలా ఎక్కువైపోతుంది. సో దానికోసం కింద ఏమైనా అల్సర్స్ ఉన్నాయా కానీ, మోషన్ పోయడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి కింద రెక్టల్ అల్సర్స్ కానీ, రెక్టల్ క్యాన్సర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు లివర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, లైక్ లివర్లో పోర్టల్ హైపర్టెన్షన్, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ సిరోసిస్ అనేది వస్తూ ఉంటుంది. సో దానివల్ల పోర్టల్ హైపర్టెన్షన్ వల్ల వ్యారిసెస్ అనేది, అంటే ఈసోఫాగల్ వ్యారిసెస్ అంటారు, ఈసోఫాగస్లో నరాలు ఉబ్బేసి రక్తవాంతులు చనిపోతుంటారు. సో దానికోసం ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఆ ఈసోఫాగల్ వ్యారిసెస్ గురించి కూడా మనం ఈ ఎండోస్కోపీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో రైట్ నో ఫ్రమ్ దిస్ ఈ రోజు నుంచి August 23rd నుంచి వీఆర్ స్టార్టింగ్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ సెంటర్. సో ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మన దగ్గరకు వచ్చి వీ కెన్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఎండోస్కోపీ చేసుకొని వీ కెన్ మనకు కావాల్సిన ట్రీట్మెంట్ మనకు కాస్ట్ ఎట్లుంటుంది సార్? కాస్ట్ చాలా రీజనబుల్గా అఫోర్డబుల్ ప్రైసెస్లో మనకి చేయొచ్చు. అండ్ మనకు ఉన్నది ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్, అడ్వాన్స్డ్ ఎండోస్కోప్స్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు న్యూ జనరేషన్ ఎండోస్కోప్స్ అంటారు, దీనిలో NBA టెక్నాలజీ అని ఉంటుంది, అంటే నారో బ్యాండ్ ఇమేజింగ్. దానివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత కనబడే క్యాన్సర్ కూడా ఇప్పుడే కనబడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి చిన్న క్యాన్సర్, అంటే ఒక ఆవగింజ అంత క్యాన్సర్ ఉన్నది కూడా మనం 10 years తర్వాత పెద్దగా ఏది కూడా ఇప్పుడే డిటెక్ట్ చేసేంత ఇది స్టేటస్ దానికి దాని స్పెషాలిటీ అనమాట. లివర్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ ది 190 series స్కోప్. దీంతో మనం ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్స్, అంటే స్టమక్ క్యాన్సర్స్ కానీ, డ్యూరినల్ క్యాన్సర్స్ కానీ ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయాలి. ప్లస్ ఈ రోజుల్లో చాలా వరకు గ్యాస్ట్రైటిస్ అని, కడుపు గమని, కడుపు మంటలని, రక్తవాంతులని ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీని ద్వారా ఇది అప్పటి ఎండోస్కోప్ అంటారు. సో లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎండోస్కోప్. దీని ద్వారా మనము ఎర్లీగా ఏదైనా గ్యాస్ట్రైటిస్ కానీ, అల్సర్స్ కానీ డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇది ESG 300 అని ఎనర్జీ సిస్టమ్. ఎనర్జీ సిస్టమ్ ఏంటంటే మనకు ఒకవేళ ఎర్లీ క్యాన్సర్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి స్టమక్లో, ఆ ఎర్లీ క్యాన్సర్స్ని ఎర్లీ స్టేజ్లోనే మనం తీసేటట్టు చేయొచ్చు, దీని ద్వారా చేయవచ్చు. ప్లస్ ERCP అంటాం. ERCP అంటే ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజో ప్యాంక్రియాటోగ్రఫీ. అంటే గాల్బ్లాడర్ నుంచి ఒక ట్యూబ్ వస్తుంది, ఆ ట్యూబ్లో స్టోన్స్ ఏమైనా ఉంటే దాన్ని తీయడానికి ఇది యూజ్ అవుతుంది. దాంతోపాటు అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్, అంటే